పెరుంగదు ఈలతాంగి 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 సమస్త భూపాల మగుట భవ్యమని కాంతి జవలిత పాదుడైన సార్వభౌముని సార్వభౌముని శ్రీ శ్రీ నాథ ఇంకా ఎలా సందేహించదరు నాథ, మీరింక ఎలా సందేహించదరు స్వామి. ఈలతాంగి లతాంగి సమస్త భూపాల మకుట భవ్యమణి కాంతి శబలిత పాదుడైనా సార్వభౌమునే సార్వభౌమునే శ్రీ 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 హరిశ్చంద్రు భార్య దాసిగా ధన్యులా వారణాసి పౌరులారా ఏమనుకొనరయ్యా అని అరుస్తుంది ఎవరు నాయనా? ఇక్కడనే మందభాగ్యుండనైనా నేనే బానిసలా నిక్రహిస్తున్నాడనయ్యా. ఇంతకీ నీ రెండు నేనెవరిదైనా నీకేమయ్యా? అదేమిటోయ్ పేరు చెప్పుటికే సందేహిస్తున్నావు. మరి ఈ కాంతను ఎక్కడైనా దొంగిలించుతావా ఏమి? అయ్యా ఇప్పుడొత్తమా ధరణిలో దొంగతనములో దొరతనములో భాగ్యవంతునికేదైనా బాధలేదు. పెళ్ళిది పెళ్ళిది అదృష్టమున నిరుపేదవాని కప్పినను అదే అదే దొంగ సొమ్మనుటకు అబ్బురంబా. నీ అదృష్టం చేతనే ఈ కాంత నీకు లభించిందంటావు. అవునయ్యా. పోయేవానికి రామచిలక వలె. మరి నీ పేరు చెప్పరాదంటోయ్. నేను హరిశ్చంద్రుండను. మరి ఆమె
నా భార్య చంద్రమతి అయ్యా, చంద్రమతి. ఏమిటి ఆ తపోధరుడైన మునికి అప్పు పడితిని అని అడుగుతుంది నువ్వేనట? అవును మహాత్మా. ఆ మునికి నీవెలా అప్పు పడితివి? నా రాజ్య సర్వసము అతనికి దారబోయినప్పుడు పోయినప్పుడు ముందజ్ఞార్థమైన ధనము ముందుగా నిరూపించకపోవటం వల్ల. ఇందుకు పత్రములు కానీ సాక్షులు ఎవరైనా ఉన్నారా? సత్యశీలమే పత్రములు, మా రూపుల చిత్తములే సాక్ష్యములు. ఓరి అమ్మాయి కూడా పత్రములు సాక్ష్యములు లేని అప్పు కోసం నిక్షేపం లాంటి భారీ నమ్ముతావా? ఉండు, నాకు ఒక మంచి ఉపాయం దోచింది. ఆ ముని వద్దకు నన్ను తీసుకుని పోయి ఈ అప్పు నీకు ఇయ్యదలిసింది కాదు అని వాదించుము. నీ పట్లనే న్యాయవత్వం గైకొని రాయి గుద్ది 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 వాదించు. పదుగురు అప్పుండ పత్రమును ఎగవేయట్లేను, లేని అప్పును తలంగట్టులోను నన్ను మించిన వాడు ఈ కాచికాపురంలో లేడు ఆయన. హరిశ్చంద్ర, నీకిప్పుడు సహాయ సంపత్తి కూడా లభించినది. అలాగున చేయము. అయ్యలారా, మీరిరువురు మహాబ్రాహ్మణులే, కానీ ఓరకుండుడయ్యా, నాకెవరు సహాయం అక్కర్లేదు. నా సత్యమే నన్ను రక్షింపవలేదు. కానీ ఇటులంతే ధనము వచ్చిన రాణి గోదిరో చూతి నోకెటు కష్టంబులు తెచ్చనేని తేని దివ్య భోగంబులన్నింటి నాకు జడదోరి ఇచ్చిన నేను సత్యముందప్ప ఎంతవరకు ఇటు సూర్యుడిటు తోచనేనియో వినుండి మీరు ముమ్మాటికి నీవెంత సత్యసంధుడయ్యను. ధనము పట్ల కొంత సరళ అలాగునక ఉసుకుడే ఆయన పాలయ్య ధనాశకు వలదుడుకుము నీకేలా ఏ భాగము పాలల్లని పిల్లి కలదే పాలల్లని పిల్లి కలదే పాలల్లని పిల్లి కలదే ఏమయ్యా, బానిసను కొనడానికి వచ్చినావా లేకపోతే భజన భజన చేయడానికి వచ్చినావా? ఊరిసుడుగా నాది భజన కార్యక్రమం లాగుందా? లేకపోతే ఏమిటిది? దాసిని ఎంత కమ్ముది ఓ ధర చెప్పుము, కొంటావా? కొనేద్దాం. అయ్యా విప్రోత్తమా, మరి ధర చెప్పుతున్నాను వినుము. బలంబుపై బలవంతుడు నిలచి పైకి రతనముడంతటిదవుగా అంతటి అర్థంబునిచ్చి అతి వనుగొనుమా నాది పంచాంగం. మరి ఏది? నాది పంచాంగత్త. మరి దాసిని పంపించేసే ధనం ఇచ్చేస్తా. చేస్తావా? పంపించేసే ధనమందుకొని వద్దును. నీవు విశ్వేశ్వర దేవాలయం వద్దనే ఉండు. దాసి కదులు మరి. అయ్యా, పుచ్చుతున్నారయ్యా, పుచ్చుతున్నారు. నాతో నేటితో మీ దృష్టి నుండి సైతము తొలగింపబడి పరాధీనైపోతుంది. ఆ ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి ఇక నాకు దిక్కెవరు స్వామి, ఇంకా నాకు దిక్కెవరు? నాథ కదలవేయని నాథ
కదలవేయని విప్రుడలించుటకు మున్ను కనులార మీ మోము కాననిండు పదవేమని వటుల్లడలించుటకు మున్నే మీ నోటి నుడితే నెలాననేడు నడువవేయని విప్రుడడలు పెట్టుటకు ముందే పడవు మీ కన్నీరు తుడువనేడు సాగవేయని వటులాగవచ్చుటకు ముందే ఇంపుగా మేము పరమ కరుణా సనాథ మత్ ప్రాణనాథ కాలగతి మీకు దూరస్తురాలనగుచు పెడలు కన్నీట పోదము కడిగి మీకు ప్రణతులిడుచున్న తాన సద్గుణ నిధాన అఖిల సామ్రాజ్య భోగము లొందదగిన అఖిల సామ్రాజ్య భోగము లొందదగిన పట్టపురం దేవి నమ్మితే బానిసగను నాథ దుఃఖమడంచుకొని నన్ను ఆ కాల కోసుకుని సేవా వృత్తికి సమ్మతించి పంపివేడు నాథ, సమ్మతించి పంపివేడు. ఇప్పుడు అనుమతించుట ఏమి దేవి? ఆ గర్భ శ్రీమంతురాలవైన నిన్ను నేను పరులకు ఎప్పుడు విక్రమించి తిను నాటి తోడను అనుమతులని తీరినవి. కనుసన్నన్ పనగత్తెలల్ల ఇరువంకన్ గొల్వ రాణించు జీవనమే గాని ఎరుంగవెప్పుడో పరసేవో వృక్షమా జన్మమునా వనితో నేటికి నీకు నా వలన ప్రాప్తం వస్తే
ఎట్టోపెదో ఎట్టోపెదో గణ దుర్దంత దురంత దుస్సక మకోగ్ర క్రోర దాసంబుల మానవతి రానివాసము భోగ భాగ్యములకు చెడి నూతనముగా దాసిగా వృత్తిని అవలింపబోతున్న నీకు కొన్ని నీతి వాక్యములు చెప్పుతున్నాను. సావధాన చిత్తురాలైన తల్లిదండ్రులు మరి వేరలేరి కసతి తత్తంపతులు కాక నీకిలా నీవే మరుపాటు చంద కుసుమి ఇప్రసేవో కృతి తొలి నీ వందిన భోగ భాగ్యముల యందో చిత్తములు నిల్పగే తలలో నాలుకగా మెలంగుము నెలంత పిన్నలను పెద్దలను తలలో నాలుకగా మెలంగుము. స్వామిమని నీ స్వామిగడనే బానిసుడిగా ఉండవలసిన వాడు కుర్రవాడి లోహితాసుని ఇట్లు కాపాడుకుందువో కదా నాయన. కుమారా, నీకు రావాల్సిన కష్టములా అయ్యా, ఇవి నీకు రావాల్సిన కష్టములా ఇవి. కొడుకో కష్టములన్నీ వచ్చినను నీకు నాకు ఆ కీడులను